డిఎస్సి 2025లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఏడాదిన్నర కిందట కూటమి ప్రభుత్వం 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది. అయితే ఇందులో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం చూపించలేకపోతోంది. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా సరిగ్గా చూపించలేక కేవలం అనుమానాలతోనే ఆందోళనలు జరుపుతోంది. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాల్లో కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా అడ్డుకునే ఎత్తుగడ అని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు వైసీపీ హయాంలో గ్రూప్ పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగినట్టు మాత్రం కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందం వైసీపీ హయాంలో ఉద్యోగాల విక్రయాలు అవకతవకలు పూసగుచ్చినట్లు కోర్టులో వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే వైసీపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు విద్యార్థి సంఘాల నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి కానీ ఎటువంటి మద్దతు లేదు. ఇప్పుడు గ్రూప్ పరీక్షల్లో అవకతవకలపై మాత్రం విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు గలమెత్తే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో గ్రూప్ 1 నియామకాలు జరిగాయి. అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. కూటమి వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణకు నియమించింది. ప్రస్తుతం సిట్ పక్కా ఆధారాలతో ఒక రిపోర్ట్ తయారు చేసింది. హైకోర్టుకు సమర్పించిన తుది నివేదికతో అప్పట్లో జరిగిన అవకతవకలు కోర్టు ముందు ఉంచింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత హేయమైన కుట్రగా అభివర్ణించింది. నాటి ప్రభుత్వం పెద్దల ప్రత్యక్ష ఆశీస్సులు ఆదేశాల మేరకే గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆధారాలు చూపించింది సిట్. ఏకంగా 7 కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీల నివేదికలు 173 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ఒకే జవాబు పత్రాన్ని 3 సార్లు మూల్యాంకనం చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. కానీ నాడు ఈ మార్గం ఎంచుకోవడం వెనుక అనేక రకాల అవకతవకలు ఉన్నాయని సిట్ కోర్టుకు స్పష్టం చేసింది. అప్పట్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక ప్రక్రియలో 452 మంది అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ ప్యానెల్ను పక్కన పెట్టారు. కేవలం 66 మంది ప్రైవేటు డేటా ఎంట్రీ ఆపరేటర్లను పట్టుకుని విజయవాడ హైలాండ్ రిసార్ట్స్లో మూల్యాంకన రికార్డులను ఉంచి తారుమారు చేశారు అనేది సిట్ దర్యాప్తులో తెలిసినట్లు తెలుస్తోంది. వాటి వెనుక నాటి ప్రభుత్వ పెద్దల హస్తమున్నట్లు కూడా చెబుతోంది.